హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రుద్రాని అయితే కావ్యని ఎలా అయినా సరే అందరి ముందు బ్యాట్ చేయాలి. ఇక రాజ్ కావ్య మీద కోపాన్ని మరింత రెట్టింపు పెంచుకొని తను అడుగుతున్నట్టుగానే విడాకుల్ని ఇచ్చేయాలి అని చెప్పి ఇక రుద్రాని అయితే మీడియా వాళ్ళని పిలిపించి ఇక కావ్యని రకరకాల ప్రశ్నలతో కావ్యకి కోపం తెప్పించేలా చేయాలని ఇంకా రాహుల్కైతే చెప్తుంది. రాహుల్ కూడా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య బయట ఆరు బయట కూర్చుని తనలో తను జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో కావ్య దగ్గరకైతే తన తండ్రి కృష్ణమూర్తి అయితే వస్తాడు. అమ్మ కావ్య ఏమైంది అని అడగడంతో ఇక కావ్య ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నాన్న, అసలు నా జీవితం ఎటువైపు వెళ్తుందో కూడా తెలియట్లేదు అని అంటుంటే ఇక కృష్ణమూర్తి అమ్మ కావ్య ఎందుకమ్మా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? అసలు అల్లుడు గారు నీ కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నారు అని అంటుంటే ఇక కావ్య నాన్న అది తెలిస్తే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను? అసలు ఆయన ఎందుకు నా బిడ్డని వద్దనుకుంటున్నారో, అసలు ఆయన మనసులో ఏముందో అస్సలు తెలియట్లేదు. ఆయన వద్దనుకొని ఆయన్ని కాదనుకొని బిడ్డే నాకు ముఖ్యమని ఇక్కడికి వచ్చాను. కానీ నా జీవితం ఎటువైపు వెళ్తుందో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్య అయితే కృష్ణమూర్తి ఒడిలో తలపెట్టుకుని తనలో తను చాలా బాధపడుతుంది. ఇక ఇంతలో కనకం ఏంటే, ఎందుకలా బాధపడుతున్నావే? చూడు, నువ్వు ఎట్లాంటి తప్పు చేయలేదు. నీ బిడ్డ కోసం నువ్వు పోరాడుతున్నావు భర్తతో, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. అల్లుడు గారు ఈ బిడ్డని వద్దనుకోవడానికి కారణం ఏంటో నేను తెలుసుకుంటాను అని అంటుంటే అమ్మా నేనే తెలుసుకోలేకపోయాను, నువ్వెలా తెలుసుకుంటావు అని అంటుంటే చూడమ్మా, నేను నీ తల్లిని, నీకంటే నాకు తెలివితేటలున్నాయిలే. నీ మొగుడిని ముంచి నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు తెలుసు అని అంటుంటే అవునవును, నీ తెలివితేటలు ఎంతో నాకు బాగా తెలుసు అమ్మా. నువ్వు నిజం తెలుసుకునే క్రమంలో నువ్వు లేనిపోని సమస్యల్ని తీసుకురావద్దు. చూడు, ఎలా జరిగితే అలానే వస్తుంది. నిజమేంటో నేను తెలుసుకుంటాను. అంతవరకు నువ్వు ఈ విషయం గురించి ఆయనతో మాట్లాడడం ఏం చేయకు అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక ఉదయాన్నే కావ్య తలుపులు తీస్తుండగానే ఇంకా కొంతమంది మీడియా వాళ్ళు కావ్య ఇంటిని చుట్టుముడతారు. ఒక్కసారిగా కావ్య మీడియా వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఏంటి మీరంతా అని అంటుంటే మేడం, మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ గారి భార్య కదా అని అడుగుతుంటే మీకందరికీ తెలుసు కదా, అది అడగడానికి ఇంత ఉదయాన్నే రావాలా అని చెప్పి కావ్య అయితే వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతుంది. ఇక కావ్య మాటలకి మీడియా వాళ్ళు అంతేలే మేడం, మనసులో బాధ ఉన్నప్పుడు ఇలానే మాట్లాడతారు ఎవరైనా. మేడం, మీరు కడుపుతో ఉన్నారన్న సంగతి తెలిసింది, కానీ మీరు మీ అత్తవారింట్లో లేకుండా ఎక్కడెందుకున్నారు అని అంటుంటే ఇక ఆ మీడియాలో మరొక అమ్మాయి ఈవిడ కడుపులో ఉన్న బిడ్డని వాళ్ళ భర్త రాజ్ గారు వద్దనుకుంటున్నారు, అందుకే బిడ్డే ముఖ్యమని కావ్య గారు ఇక్కడికి వచ్చేశారు, అంతే కదా మేడం. అసలు మీ భర్త మీ కడుపులో బిడ్డని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నారు? అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక మీడియా వాళ్ళైతే కావ్యని రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక్కసారిగా కావ్య అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అలాగే బాధగా షాకింగ్గా ఉండిపోతుంది. ఇక అందులో మరొక అమ్మాయి మేడం, మీకు గతంలో మీకు రాజ్ గారికి యాక్సిడెంట్ జరిగిందట, అందులో రాజ్ గారు గతాన్ని మర్చిపోయారు. ఆయన తిరిగి వచ్చేసరికి మీరు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రాజ్ గారు తెలుసుకున్నారు. ఒకవేళ ఆ కడుపులో ఉన్న బిడ్డ ఆయన బిడ్డ కాదని ఆయనేమన్నా ఫీల్ అవుతున్నారేమో, ఆ విషయాన్ని మీతో చెప్పలేక బిడ్డని దూరం చేసుకోవాలనుకుంటున్నారేమో అని చెప్పి ఇక కావ్యని గురించి ఆ అమ్మాయి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కావ్య కోపంతో రగిలిపోతూ ఎవరు చెప్పారు నా కడుపులో బిడ్డకి ఆయనకి సంబంధం లేదని? చూడండి, మీరు మీడియా వాళ్ళు ఇలా తప్పుడు కూతలు కూసి ఇష్టం వచ్చినట్టు టీవీల్లో న్యూస్ పేపర్స్లో వేశారంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని కావ్య అయితే వాళ్ళ మీద విరుచుకుపడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అయితే
టీవీ ఆన్ చేసి ఇంట్లో అందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది. ఇక అందరూ కూడా టీవీ ముందు నుంచుని ఇంకా ఆ ఇంటర్వ్యూని చూస్తుంటారు. ఇంకా అందులో ఒక యాంకర్ అయితే టీవీ రిపోర్టర్ అయితే ఇక కావ్య చెబుతున్న సమాధానాలకి అర్థమైంది మేడం, మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు. చూడండి మేడం, మీరు ఈవినింగ్ ఖాళీగా ఉంటే మీతో ఫ్రీగా కూర్చుని మాట్లాడతాం. మీరు కాస్త ఆలోచించుకోండి, పదండి పదండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఇక ఆవిడైతే మాట్లాడుతూ చూడండి, దుగ్గిరాల కుటుంబానికి కోడలుగా అయిన కావ్య గారు ఈరోజు అంత పెద్ద కుటుంబాన్ని, అన్ని ఆస్తుల్ని వదులుకుని కేవలం తన బిడ్డ కోసం తన పుట్టింటికి వచ్చేసింది. ఇది నిజంగా చాలా అంటే చాలా బాధపడవలసిన విషయం. అయినా అంతగా ప్రేమించే భర్తుండగా భర్తని వదిలేసి కేవలం బిడ్డ కోసం ఇలా దూరం అవడం అనేది చూడటానికి అలాగే వినటానికి కూడా కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయినా తన కడుపులో ఉన్న బిడ్డకి తన భర్తకి ఎట్లాంటి సంబంధం లేదని ఆ బిడ్డని తన భర్త తన నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. ఆ బాధని తట్టుకోలేకే కావ్య గారు ఈరోజు భర్తని కూడా వద్దనుకొని కోట్ల ఆస్తిని కాదనుకొని ఇలా పుట్టింటికొచ్చి చేరుకున్నారు అని చెప్పి ఇక తనైతే రాజ్ గురించి అలాగే రాజ్ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అదంతా చూసిన రుద్రాణి, వావ్, ఇది అచ్చం నేను చెప్పినట్టుగానే చెప్పింది అని అనుకుంటూ తన మనసులో రాజ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి రాజ్, ఏంటిదంతా? ఇన్ని రోజులు నువ్వు కావ్య కడుపులో బిడ్డని తీసేమన్నావంటే దానికి కారణం ఏదో అనుకున్నాం, కానీ ఇదా? అంటే నువ్వు కావ్యని అనుమానిస్తున్నావా? నువ్వే అనుమానిస్తున్నావంటే మేం కాస్త ఆలోచించాల్సిన విషయం. వదిన, విన్నావుగా, కావ్య కడుపులో బిడ్డకి మన రాజ్కి సంబంధం లేదంట. అందుకే రాజ్ ఆ బిడ్డని దూరం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఎంతైనా కావ్య తను లేనప్పుడు ఈ ఇంటిని అలాగే ఈ ఇంట్లో పడుతున్న కష్టాల్ని దూరం చేసింది కదా. అందుకే తన మీద ఉన్న అభిమానంతో రాజ్ కేవలం కావ్యని మాత్రమే వద్దనుకుంటున్నాడు. కావ్య కడుపులో బిడ్డని మాత్రమే వద్దనుకుంటున్నాడు, కావ్య కావాలనుకుంటున్నాడు అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడుతూ, అయిపోయింది, అంతా అయిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న ఈ దుగ్గిరాల గౌరవం మర్యాద అన్నీ కావ్య మంట కలిపేసింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణ రుద్రాణి చెంప పగలకొట్టి, రుద్రాణి, ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. అసలు కావ్య అక్కడ ఏం మాట్లాడిందో మనందరం విన్నాం. మరి కావ్య రాజ్ గురించి తప్పుగా చెప్పిందని ఎందుకు మాట్లాడుతున్నావు? చూడు, ఆ టీవీ రిపోర్టర్స్ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. నువ్వు కూడా వాళ్ళతో వత్తాసపడి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి? నాన్న రాజ్, ఇదంతా నిజం కాదు. నిజంగా కావ్య నీ గురించి ఎందుకలా తప్పుగా చెప్తుంది? ఒకవేళ కావ్యకి అట్లాంటి పరిస్థితి కానీ వస్తే తనని తాను శిక్ష వేసుకుంటుంది. కానీ ఇలా మన కుటుంబ గౌరవాన్ని నాశనం చేయాలని మాత్రం అస్సలు అనుకోదు అని చెప్పి ఇక రాజ్కి అపర్ణ అయితే నచ్చ చెప్తూ ఉంటుంది. అపర్ణ మాటలకి రాజ్ ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా చాలా ఆవేశంగా అక్కడి నుంచి బయటకెళ్తాడు. ఇక రుద్రాణి అయితే, అమ్మయ్యా, నేను ఏదైతే కోరుకున్నానో అదే జరుగుతుంది. రాజ్ అంత ఆవేశంగా వెళ్తున్నట్టంటే ఖచ్చితంగా కావ్యతో గొడవ పడతాడు. ఆ తర్వాత కావ్యకి విడాకులు ఇచ్చేస్తాడు. అబ్బా, నేను అనుకున్నది ఇంత ఫాస్ట్గా అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక అపర్ణ అయితే ఇంద్రాదేవి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, వాడు అంత ఆవేశంగా వెళ్తున్నాడు, అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే అపర్ణ మాటలకి ఇంద్రాదేవి కూడా, అవును అపర్ణ, నువ్వు చెప్తుంటే నాకు కూడా చాలా భయంగా ఉంది. రాజ్ ఇప్పుడు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమంటాడో ఏంటో అని చెప్పి ఇక ఇంద్రాదేవి కూడా భయపడుతుంది. ఇంతలో కళ్యాణ్ అలాగే అప్పు అక్కడికి వచ్చి, పెద్దమ్మ, నువ్వేం కంగారు పడద్దు, మీరు భయపడుతున్నట్టు అక్కడ ఏం జరగదు అని అంటుంటే, రే, అలా ఎలా చెప్తావురా? వాడు చూసావుగా ఎంత కోపంగా వెళ్తున్నాడో, వాడి కోపాన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంటే ఇక అప్పు అయితే, అత్తయ్య, నేను చెప్తున్నాను కదా, అటువంటిది ఏది జరగదు. బావా ఎలాంటివాడో మాకు తెలుసు అని చెప్పి ఇక అప్పు కూడా మాట్లాడుతుంటే ఇక రుద్రాణి అయితే, అసలు మీ ఇద్దరికి ఏం తెలుసు? అక్కడ జరిగిందంతా చూసిన తర్వాత కూడా మీరిద్దరూ ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అంటుంటే, ఎందుకంటే మాకు అంతా తెలుసు కాబట్టి అని చెప్పి
ఇంకా కళ్యాణ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా కళ్యాణ్ మాటలకి అందరూ షాక్ అయిపోతారు. ఇక సుభాష్ అయితే, కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు, అంత తెలుసా, ఏం తెలుసు అని అంటుంటే ఇక పక్కన ఉన్న అపర్ణ అయితే, అంతా తెలుసంటున్నావు అంటే రాజ్ కావ్య కడుపులో బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నాడో కూడా నీకు తెలుసా, చెప్పు చెప్పు కళ్యాణ్ అని అంటుంటే, అది అది పెద్దమ్మ అని ఇక కళ్యాణ్ తడబడుతుంటే పక్కన ఉన్న అప్పు, చెప్తాను నేను చెప్తాను, అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ బిడ్డ వల్ల అక్క ప్రాణాలకే ప్రమాదం ఉంది. అక్క ఆ బిడ్డని క్యారీ చేస్తే తన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అక్కని కాపాడుకోవడం కోసమే బావ ఎంతో ప్రేమని పెంచుకున్న తన బిడ్డని దూరం చేసుకోవాలనుకుంటున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా అపర్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక స్వప్న ముందుకొచ్చి, అప్పు ఏమంటున్నావే అని అంటుంటే, అవును అవునక్క, ఈ విషయం గురించి అక్కతో చెప్తే అక్క ఎక్కడ బాధపడుతుందా, ఎక్కడ కృంగిపోతుందా అని బావ తనలో తనే సతమతమైపోతున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక అందరి ముందు ఒక తప్పు చేసిన వ్యక్తిలాగా నిలబడ్డాడు అని చెప్పి ఇక అప్పు అయితే జరిగిన విషయాన్ని అందరి ముందు బయట పెడుతుంది. ఒక్కసారిగా రుద్రని, అమ్మో ఈ పొట్టిది నా కొంప ముంచేసింది, ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళిద్దరినీ దూరం చేయాలి అనుకుంటే ఈ పొట్టిది నా కొంప ముంచేసింది, ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది, ఇప్పుడు అందరూ కలిసి రాజ్ని కావ్యని కన్విన్స్ చేస్తారు, ఇక నేను అనుకున్నది ఏదీ జరగదు, సరేలే అది జరగకపోతేనే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటికి రాకముందే చిదిమేస్తున్నాను, ఈ ఇంటికి వారసులే లేకుండా చేస్తాను, కావ్య పని ఫినిష్ అయిపోతుంది, ఇక ఈ పొట్టుదాని కడుపులో ఉన్న బిడ్డని కూడా దూరం చేస్తాను అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రాజ్ అయితే ఆ టీవీ రిపోర్టర్స్ దగ్గరికి వెళ్ళి టీవీలో వేసిన ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళని నానా పొంతిట్లు తిడతాడు. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా రాజ్ని, సార్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, అక్కడ మీ భార్య గారు చెప్పిందే కదా, మేము న్యూస్లో చెప్పాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, ఏయ్ అక్కడ నా భార్య ఏం మాట్లాడింది, మీరు ఏం న్యూస్లో వేశారు, అసలు పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి రాజైతే వాళ్ళ మీద కోపంగా విరుచుకుపడతాడు. ఇక ఇంతలో కావ్య కూడా అక్కడికొచ్చి, అసలు మీతో నేను ఏం చెప్పాను, నా భర్తకి నాకు మధ్యలో ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, దాన్ని మీరు చిలికి చిలికి గాలివాన చేయాలని చూస్తున్నారా, చూడండి ఇట్లాంటి చేస్తే మీ ఛానలే క్లోజ్ అవుతుంది అని చెప్పి ఇక కావ్య అయితే వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడుతుంటే ఇక వాళ్ళు సారీ సారీ సార్, మీరు ఏం మాట్లాడకపోయేసరికి మేం కూడా అదే అనుకున్నాం, మమ్మల్ని క్షమించండి, మేము ఇప్పుడే టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళైతే రాజ్ని కావ్యని చూపిస్తూ, చూడండి నిజం తెలుసుకోక మేము అనవసరంగా తప్పుడు నిందలు వేసి వీళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేశాం, అందుకు అందరి ముందు వీళ్ళకి మేము క్షమాపణ చెప్తున్నాం అని చెప్పి ఇక ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు కావ్యని అలాగే రాజ్ని క్షమాపణలు అడుగుతారు. ఇక రాజ్ అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, చూసావుగా నువ్వు చేసిన పని వల్ల అందరి ముందు ఎట్లాంటి మాటలు పడవలసి వస్తుందో, ఇదంతా నీ వల్లే అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే, కాదు ఇదంతా మీ వల్లే, మీరు చేసిన పని వల్లే అని చెప్పి ఇక కావ్య కూడా రాజ్తో అంటూ ఉంటుంది. ఇలా ఇద్దరు కూడా కొద్దిసేపు ఘర్షణ పడుతూ ఉండగా ఇక ఇంతలో ప్రియా అయితే దూరం నుంచి రుద్రనితో మాట్లాడుతుంది. ఒక్కసారిగా కావ్య, ఆవిడ డాక్టర్ ప్రియ కదూ అని చెప్పి ఇక కావ్య అనడంతో రాజ్ కూడా, అవును తను డాక్టర్ ప్రియ, రుద్రని అత్తతో ఏం మాట్లాడుతుంది అని చెప్పి రాజ్ అయితే కాస్త కంగారు పడతాడు. ఎక్కడ కావ్య గురించి రుద్రాణితో నిజం చెప్పేస్తుందేమోనని. ఇక రాజ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రాజ్ అయితే పరుగున అక్కడికి వెళ్ళబోతుంటే రాజ్తో పాటు కావ్య కూడా వెళ్తుంది. ఇక ఇద్దరు కూడా రుద్రాణి అలాగే ఆ డాక్టర్ ప్రియ మాట్లాడుకుంటూ, చూడండి మేడం, నేను రాజ్ని చాలాసార్లు కన్విన్స్ చేశాను, కానీ తను అసలు రియాక్ట్ అవ్వట్లా, పైగా కావ్య నా స్నేహితురాలు, అది కూడా పట్టించుకోకుండా డబ్బుల కోసం తన కడుపులో బిడ్డని చంపుకోమని చెప్పాను, అయినా ఇదంతా నా వల్ల కావట్లేదు, నిజం తెలిస్తే వాళ్ళు నన్నేం చేస్తారో కూడా నాకు భయంగా ఉంది, దయచేసి మీ డబ్బు వద్దు, నాకేమీ వద్దు, నన్ను వదిలేయండి అని చెప్పి ఇక ప్రియ అయితే రుద్రాణిని రిక్వెస్ట్ చేస్తుంటే, రుద్రాణి చూడు, నువ్వు ఈ పని చెయ్యకముందు
ఆలోచించాల్సింది. చేసిన తర్వాత ఎట్లా తప్పించుకుంటా అనుకుంటున్నావు? చూడు, నువ్వు ఎట్టి పరిస్థితిలో కావ్యకి అబార్షన్ అయ్యేలా చేయాలి. అలా చేస్తేనే నువ్వు ఈ గండం నుంచి గట్టెక్కుతావు. ఒకవేళ వాళ్ళకి నిజం తెలిస్తే తర్వాత నీ ఉద్యోగం పోతుంది. అలాగే నేను నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి రుద్రాణి అయితే ఆ డాక్టర్ని బెదిరిస్తుంది. ఒక్కసారిగా కావ్యరాజులిద్దరూ కూడా రుద్రాణి అలాగే ప్రియ మాటలు విని షాక్ అయిపోతారు. ఇక అది విన్న కావ్య, ఓ ఎన్ని రోజులు నా కడుపులో బిడ్డని తీసేయడానికి కారణం ఏంటా అనుకున్నాను. ఓ ఇదా అని అంటుంటే ఇక రాజ్ వెనక్కి తిరిగి చూసి, నువ్విక్కడే ఉన్నావా అని ఆశ్చర్యపోతుంటాడు. ఛీ, అసలు మీరేం ఆలోచిస్తున్నారండి? ఒకవేళ ఆ ప్రియ మన బిడ్డని తీసేయాలి అని చెప్పినప్పుడు మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి కదా. మరి మీరు ఎందుకింత ఫూలిష్లా ఆలోచించారు అని చెప్పి కావ్య అయితే రాజ్ మీద మరింత కోపాన్ని చూపిస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు